God wants to stretch out his hands for his people. ఆయన తన ప్రజల కొరకు తన చేయి చాపి బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు ఆయన. I don't know what is holding you back today. ఈ రోజున నీ వృద్ధిని, నీ అభివృద్ధిని, సంతోషము, నీ వ్యాపారము, నీ కుటుంబము, నీ ఆర్థిక పరిస్థితులను ఏది ఎదగకుండా, వృద్ధి చెందకుండా పట్టుకొని ఉందో నాకు తెలియదు. ఒక వ్యక్తి అయి ఉండొచ్చు, లేక ఒక సంస్థ అయి ఉండొచ్చు, లేదంటే కొందరు మనుషులు అయి ఉండొచ్చు. చాలాసార్లు కొంతమంది చెప్తా ఉంటారు, పాస్టర్ గారు మా ఆఫీస్లో కొంతమంది నాకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, చాలా కష్టమైపోతుందండి, చాలా భయంకరంగా నన్ను తొక్కేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, అసలు ఉండలేకపోతున్నాను. నేను చెప్తున్నాను, బలమైన హస్తము నీ పక్షంగా దేవుడు రిలీజ్ చేయబోతూ ఉన్నాడు. ఏ విషయంలో బలహీనంగా ఉన్నావు నాకు తెలియదు. దేని కొరకు, నీ ఎదుట ఉన్న ఏ పని కొరకు నీ దగ్గర ఉన్నది సరిపోలేదని అనుకుంటావు. మేబీ యూ నీడ్ స్ట్రెంగ్త్ టు లీడ్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబాన్ని నడిపించడానికి, ఆర్ యువర్ బిజినెస్ నడిపించడానికి, ఆర్ లేకపోతే నీ ఎదుట ఉన్న పనిని సంపూర్తి చేయడానికి యెహోవా హస్తము నిన్ను బలపరిచేదిగా ఉంది. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుని హస్తము నిన్ను బలపరిచినప్పుడు ఏమవుతుందంటే నీవు సూపర్ నేచురల్ యాక్సలరేషన్తో ముందుకు వెళ్తావు, సూపర్ నేచురల్ స్ట్రెంగ్త్తో ముందుకు వెళ్తావు. అసాధారణమైన వేగము, అసాధారణమైన శక్తి, అసాధారణమైన కార్యములు నీ ద్వారా జరగటం నీవు చూస్తావు. హల్లెలూయా. ఇదిగో నేనొక నూతన క్రియ చేయించున్నాను. అందరు చెప్పండి, నూతన క్రియ. సంబడి షౌట్, నూతన క్రియ. లేదు మీరు చెప్పాలి, నోరు తెలుసు. నూతన క్రియ. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. నూతనము అంటే అర్థం ఏంటో తెలుసా? నూతనం అని, అంతే. న్యూ అంటే సంథింగ్ దట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ బిఫోర్. క్రొత్తది అంటే అటువంటిది ఇంతకు ముందు లేదు, ఇట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్. అంటే నౌ లిజన్, మీరు వచ్చినాన్ని బాగా గమనించండి. నేను ఒక నూతన క్రియ చేయబోతున్నానంటే ఇంతవరకు మీరు చూడండి నేను చేయబోతున్నాను, రెడీగా ఉన్నారా అంటున్నాడు ఆయన. కమ్ ఆన్. నౌ అదే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈస్ టేకింగ్ అస్ ఇన్ టు ఎ సీజన్ వేర్ వీఆర్ గోనా సీ సంథింగ్ దట్ వీ హ్యావెంట్ సీన్ అంటిల్ నౌ. ఇంతవరకు మీ సంగతి నాకు తెలియదు. దేవుడు నాతో మాట్లాడి ఈ మాట నేను వ్యక్తిగతంగా తీసుకుంటున్నాను. మీ పైన కూడా అదే మాట నేను రిలీజ్ చేస్తూ ఉన్నాను. నమ్మిన వారు ఆ విధంగా వారి జీవితంలో పొందుకొనేదురుగాక. నేను చెప్తున్నాను, ఇంతవరకు మీరు చూడనివి. నౌ గెట్ రెడీ ఫర్ ఎ సీజన్. మరలా చెప్తున్నాను, గెట్ రెడీ ఫర్ ఎ సీజన్ టు సీ సంథింగ్ దట్ యు డిడ్ నాట్ సీ అంటిల్ నౌ. ఇంతవరకు చూడని దేవుని కార్యమును చూసే ఒక కాలము కొరకు మీరు సిద్ధపడాలి. నేనైతే సిద్ధపడుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు సీ సంథింగ్ న్యూ. ఇంతవరకు చూడనిది ఫెయిత్ సెంటర్లో నేను చూడబోతూ ఉన్నాను. ఇంతవరకు చూడనిది గుంటూరులో మన పరిచర్య ద్వారా నేను చూడబోతూ ఉన్నాను. ఇంతవరకు చూడనిది నా కుటుంబంలో, నా ఫైనాన్స్లో నేను చూడబోతూ ఉన్నాను. కమాన్. ఎందుకని? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. హల్లెలూయా. నేను మీ క్రియను నూతన పరుస్తున్నాను అంటే హీస్ నాట్ టాకింగ్ అబౌట్ రెన్యూవింగ్, హీస్ టాకింగ్ అబౌట్ ఎ బ్రాండ్ న్యూ థింగ్. నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. చదవమ్మ బైబిల్ చూడండి, 19వ వచనం. ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా, మీరు దాన్ని ఆలోచింపరా. కమాన్, మీరు దాన్ని ఆలోచింపరా. మీ మాట, ఆ మాట కనిపించిందా మీకు బైబిల్లో? కమాన్, టాక్ టు మీ. ఇద్దరు ముగ్గురు వేసి చెప్తున్నారు, మీకు కనపడిందా లేదా? మీరు నో ఇట్స్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు చాలా స్ట్రైట్గా మనల్ని ప్రశ్నించినట్టే ఉంది. డూ యు నాట్ థింక్ అబౌట్ ఇట్, ఆర్ డూ యు నాట్ పర్సీవ్ ఇట్, డూ యు నాట్ నో? మీకు తెలియదా? మీరు దాన్ని ఆలోచింపరా. కమాన్, హల్లెలూయా. అంటే దేవుడు అంటున్నాడు, ఆలోచించండి బాబు, ఆలోచించండి, తెలుసుకోండి, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. హల్లెలూయా. కమాన్, ఎలౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. నేను ఒక నూతన క్రియ, ద గాడ్ ఆఫ్ న్యూ థింగ్, ద గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్. ఒక నూతన ఆరంభమును, నూతన కార్యమును చేయు దేవుడు. హల్లెలూయా. సరే అంటున్నాడు, నేను ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నాను. ఏంటా నూతన క్రియ అంటే, ఇదిగో మీరు ఇంతవరకు చూడని క్రియ, మీరు ఇంతవరకు అనుభవించని క్రియ, మీరు ఇంతవరకు చూడని దేవుని హస్తము. ఇంతవరకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఏంటండి? చూసారా మీరు ఎక్కడైనా? మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏదైనా ఊరిలో ఒక కెనాల్ మీరు చూస్తే, ఆ కెనాల్లో, ఆ కాలువలో పాలు ప్రవహించిన
దేశము ఊరు ఎక్కడైనా చూసారా మీరు? ఇటు తెనాలి వెళ్ళేటప్పుడు గుంటూరు నుంచి ఆ పక్కనే రోడ్డు పక్కనే ఒక కాలువ ప్రవహిస్తూ ఉంటుంది, చూసారా? ఆ కాలువలో ఎప్పుడైనా పాలు ప్రవహించడం చూసారా? కమ్ ఆన్, టాక్ టు మీ. ఆర్ ఎప్పుడైనా మన గుంటూరులో పోనీ ఎక్కడైనా ఏదైనా ఒక కెనాల్ ఉంటే ఇటు బుడంపాడు వెళ్ళేటప్పుడు ఒక కెనాల్ కనిపిస్తుంది, లేకపోతే మరి అప్పుడు వర్షం పడినప్పుడు చెరువైందేమో తెలియదు, లేకపోతే మీరు ఇక్కడ గుజ్జన గుండ్ల సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న చెరువు కనిపిస్తుంది, అక్కడ పక్కన ఒక వాకింగ్ ట్రాక్ ఉంటుంది. అక్కడ ఎప్పుడైనా నేను ఒకసారి వెళ్ళాను ఊరికే నడుద్దామని, అక్కడ నాకు నీళ్ళే కనిపించినాయి, పాలు ఎప్పుడు కనపడలేదు. మీరు ఏ కాలంలో చూసినా తేనె కనపడదు, పాలు కనపడదు. దేవుడు అంటున్నాడు, ఇంతవరకు మీరు చూడండి, నేను చూపిస్తాను, పాలు తేనెలు ప్రవహించు దేశానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. కమాన్, హల్లెలూయా. అంటే ఐఎమ్ గోనా టేక్ యూ టు ఎ ప్లేస్ దట్ యూ హ్యావెంట్ బీన్ బిఫోర్. మీరు ఇంతకు ముందు వెళ్ళని స్థలమునకు తీసుకువెళ్తాను, ఇంతకు ముందు చూడని కార్యమును చూపిస్తాను, ఇంతకు ముందు మీరు అనుభవించని అనుభవాన్ని నేను ఇస్తాను. ఎందుకని? ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిలీజింగ్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తును విడుదల చేయటంలో నేను ఆసక్తి కలిగి ఉన్నాను. హల్లెలూయా. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? సో గనుక గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెలివరింగ్ అండ్ రిలీజింగ్. ఆయన మనలను విడిపించి మనలను భవిష్యత్తులోనికి నడిపించటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. సో ఇప్పుడు ఈ క్రమములో ఇశ్రాయేలీయులను బయటికి రాకుండా ఆటంకపరిచిన చాలా 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 భయంకరమైన కఠినమైన వ్యక్తి ఎవరంటే ఫరో. ఇశ్రాయేలీయులను బయటికి రానివ్వటలేదు, చాలా కఠినముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, చాలా చాలా భయంకరంగా. దేవుడు ఆ మాట కూడా ముందే చెప్పాడు మోషేకి, ఇదిగో నిన్ను ఆటంకపరుస్తాడు, నిన్ను కఠినంగా ఆపేస్తాడు అని. కానీ మీరు అక్కడ జాగ్రత్తగా గమనించండి. అదే 3వ అధ్యాయం నిర్గమకాండానికి వచ్చేద్దాం. ఎక్సోడస్ చాప్టర్ 3, నిర్గమకాండము 3వ అధ్యాయానికి వచ్చేద్దాం. అక్కడ మీరు చూస్తే దేవుడు మోషేతో మాట్లాడుతూ అన్నాడు. ఏమన్నాడంటే, ఇతను చాలా భయంకరంగా కఠినుడని దేవునికి తెలుసు. నౌ లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 16, 16వ వచనం చదువుదాం. 16వ వచనము, నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచుతిని. నో గాడ్ ఇస్ టెల్లింగ్ టు మోసెస్ టు డిక్లేర్. ఇశ్రాయేలు పెద్దలకు చెప్పమంటున్నాడు, ఐగుప్తులో నీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచుతిని. ఐగుప్తు బాధలో నుండి మీ బైబిల్ చూస్తుంటే అందరూ ఆమేన్ చెప్పండి, బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశము. నాకు ఆ మాట మీకు ఎలా ఉందో నాకు తెలియదు. ఈజ్ నాట్ జస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జస్ట్ బ్రింగింగ్ అవుట్. నిన్నేదో విడిపించేసి వదిలేసే దేవుడు కాదు, ఆయన నిన్ను విడిపించి సంపూర్తి చేయు దేవుడై ఉన్నాడు. అదే అక్కడ మాట్లాడుతున్నాడు, ఐగుప్తు బాధలో నుండి బయటకు తీసుకొస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు. ఇట్ టాక్స్ అబౌట్ అబండెన్స్, ఇట్ టాక్స్ అబౌట్ పీస్. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే సమాధానము, సమృద్ధి, దేవుని హస్తము, దాని గురించిన సూచన అది. పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నేను మిమ్మల్ని రప్పించేదని సెలవిచ్చిన వారితో చెప్పమన్నాడు. నో వర్స్ 18 బాగా గమనించండి. 18వ వచనం మీరందరూ మీ బైబిల్ చూడాలని కోరుతూ ఉన్నాను. మీ దగ్గర బైబిల్స్ ఉంటే కెన్ ఐ సీ యువర్ బైబిల్స్? ప్లీజ్ షో మీ యువర్ బైబిల్స్. మీ దగ్గర బైబిల్స్ తెచ్చుకోకపోతే ప్లీజ్ బ్రింగ్ యువర్ బైబిల్స్. రైట్, 18వ వచనము, వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతనిని చూచి, హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమైన గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి సమర్పించుదుమని బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని పోనీయుడు. చూసారా, దేవుడే అంటున్నాడు, నేనే విడిపిద్దాం అనుకుంటున్నా. ఐగుప్తులోంచి బయటికి తీసుకొని వచ్చి
పాలు తేనెలు ప్రవహించి దేశంలోకి తీసుకుని వెళ్తాను. కానీ ఐగుప్తు రాజు మహాబలముతో, మీరు ఆ మాట గమనించారా? ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకు వచ్చి మిమ్మలను పోనీయడు. Now God is trying to explain something here. నేను విడిపించాలనుకున్నాను, బట్ దెర్ ఇస్ ఎ హిండ్రెన్స్. నేను విడిపించాలనుకున్న ఆ విడుదలకు వ్యతిరేకంగా ఐగుప్తు రాజు పనిచేస్తున్నాడు. అతడు పోనీయడని నేను ఎరుగుదును. కానీ, అందరు చెప్పండి, కానీ ఏం చేస్తాను? కానీ నా చేయి చాపి, ఐ లైక్ దట్ వర్డ్, ఐఎమ్ గోనా స్ట్రెచ్ అవుట్ మై హ్యాండ్. మోషే, ఇశ్రాయేలీల కొరకు నేను నా చేయి చాపబోతూ ఉన్నాను. దట్స్ మై మెసేజ్ టుడే. God wants to stretch out his hands for his people. ఆయన తన ప్రజల కొరకు తన చేయి చాపి బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు. ఆయన చూడండి, ఆయన తన చేయి, ఆయన అంటున్నాడు, కానీ నేను నా చేయి చాపి, మీరు ఆ వచనాలు నేను చదువుతాను, బాగా గమనించండి. నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచిన నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మును పంపివేయును. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. నా ఇంగ్లీష్ బైబిల్లో చాలా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా ప్రత్యేకంగా ఉంది. బట్ ఐ నో ఐఎమ్ రీడింగ్ ఇన్ NIV 3:19. నిర్గమకాండము 3వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నాను. బట్ ఐ నో దట్ the king of Egypt will not let you go unless a mighty hand compels him. Unless a mighty hand compels him. ఆ మాట మీరు పట్టుకోవాలని కోరుతున్నాను. Unless a mighty hand compels him. ఒక బలమైన హస్తము అతనిని, అనగా ఐగుప్తు రాజును బలవంతము చేస్తే తప్ప అతడు మిమ్ములను విడుదల చేయడు అంటున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. I don't know what is holding you back today. ఈ రోజున నీ వృద్ధిని, నీ అభివృద్ధిని, నీ సంతోషము, నీ వ్యాపారము, నీ కుటుంబము, నీ ఆర్థిక పరిస్థితులను ఏది ఎదగకుండా, వృద్ధి చెందకుండా పట్టుకొని ఉందో నాకు తెలియదు. ఒక వ్యక్తి అయి ఉండొచ్చు, లేక ఒక సంస్థ అయి ఉండొచ్చు, లేదంటే కొందరు మనుషులు అయి ఉండొచ్చు. చాలాసార్లు కొంతమంది చెప్తా ఉంటారు, పాస్టర్ గారు మా ఆఫీస్లో కొంతమంది నాకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, చాలా కష్టమైపోతుందండి, చాలా భయంకరంగా నన్ను తొక్కేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, అసలు ఉండలేకపోతున్నాను. నేను చెప్తున్నాను, బలమైన హస్తము నీ పక్షంగా దేవుడు రిలీజ్ చేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో వచ్చి కొంతమంది బంధువుల్లోనే ఉంటారు, అయ్యో చాలా 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 అసూయతో కూడిన మనస్సు, అసూయతో కూడిన మాటలు, అసూయతో కూడిన ఆ యొక్క దృష్టితో మనకు వ్యతిరేకంగా ఎప్పుడు ఎవరైనా కొంతమంది చాలా ప్రత్యేకంగా ఉంటారండి. ప్రత్యేకంగా ఉంటే ఒక వెరైటీ మనుషులు. ఏదైనా కుటుంబం పచ్చగా కనపడితే వారు తట్టుకోలేరు, పిల్లలు ఎదుగుతుంటే తట్టుకోలేరు, వారు వృద్ధి చెందుతుంటే తట్టుకోలేరు. దేవుడు వారందరికీ బుద్ధి చెప్పే తన హస్తమును నీ పక్షంగా విడుదల చేయబోతూ ఉన్నాడు. No, that's the word today. Unless a mighty hand compels him, he will not let you go unless a mighty hand compels him. ఒక బలమైన హస్తము ఐగుప్తు రాజును బలవంతము చేసేంత వరకు అతడు మిమ్ములను పోనీయడు అంటున్నాడు. ఆమేన్. సో నేనేమి చేయబోతున్నానంటే, నా చెయ్యి చాపబోతున్నాను మోషే. నేను నా చెయ్యి చాపబోతున్నా. నా చెయ్యి సంగతి నీకు తెలుసా? నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యన, మీ బైబిల్లో ఆ మాట చాలా బ్యూటిఫుల్ మాట, మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. నా చెయ్యి చాపి ఏమనుంది? ఐగుప్తు మధ్య నేనేం చేస్తాను? నేను చేయదలిచిన అద్భుతములన్నిటినీ చూపిస్తాను. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఆయన నీ కొరకు అద్భుతములు చేస్తే, అద్భుతములు నీకు విడుదలనిస్తాయి, నీ శత్రువుకు నాశనమును కలుగజేస్తాయి.
అని అన్నాడు. నేను అద్భుతములు చేసి దాన్ని పాడు చేస్తాను అన్నాడు. అద్భుతములు చేసి పాడు చేస్తాను. అద్భుతములు నీకు, పాడు నీ శత్రువునకు. అద్భుతములు నిన్ను విడిపించటానికి, కానీ వారిని నాశనము చేయటానికి. ఎందుకని? నీకు వ్యతిరేకంగా లేచిన వ్యక్తి, నీకు వ్యతిరేకంగా లేచిన శక్తి, నీకు వ్యతిరేకంగా లేచిన పరిస్థితులను ఆయన పరిస్థితులకు నీ పక్షముగా ఒక హస్తము ఉందని కనుపరిచే కాలములోనికి నిన్ను తీసుకొని వచ్చి ఉన్నాడు ఆయన. Come on, hallelujah. Somebody, hallelujah. మీ చప్పట్లు కొట్టి దేవుని మహింపరచొచ్చు. Come on, hallelujah. Clap your hands and give Jesus some praise. Hallelujah. I am telling you, I don't know what you are going through today. ఈ రోజున ఒకవేళ దీర్ఘకాలముగా చాలా సంవత్సరాలుగా మీరు చూడని బ్రేక్ త్రూ, చూడని ఆన్సర్, చూడని జవాబు, చూడని బ్రేక్ త్రూ ఏదైనా ఉంటే, ఐఎమ్ టెలింగ్ యూ, ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్, బలమైన దేవుని హస్తము నీ పక్షముగా విడుదల చేయబడబోతూ ఉన్నది. ఇట్స్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థన దేవుని హస్తమును యాక్టివేట్ చేస్తుంది. ఇట్ ఈస్ యువర్ కనెక్షన్ విత్ గాడ్. దేవునితో నీకున్న సహవాసము ఏం చేస్తుందంటే దేవుని హస్తమును నీ పక్షముగా పనిచేయనట్లుగా చేస్తుంది. దేవుని హస్తము నీ పక్షంగా విడుదలైతే, అబ్బా, నేను కొన్ని వచనాలు చూపిస్తాను. ఎజ్రా గ్రంథానికి రండి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. ద బుక్ ఆఫ్ ఎజ్రా. యాక్చువల్గా ఎజ్రా, నెహెమ్యా కలిపి చదవాలి. ఈ 2 పుస్తకాలు కలిపి చదివితే క్లియర్ పిక్చర్ మనకు అర్థమవుతుంది. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తూ ఉన్నాడు. ద హ్యాండ్ ఆఫ్ గాడ్ రిలీజెస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. నెంబర్ 1, దేవుని హస్తము నీ పైన దేవుని దయను విడుదల చేస్తుంది. And number 3, the hand of God releases strength over you. యెహోవా హస్తము నీకు బలమును కలుగ చేస్తుంది, నిన్ను బలపరిచే హస్తం. ఐఎమ్ టెలింగ్ యూ, ఏ విషయంలోనూ బలహీనంగా ఉన్నావో నాకు తెలియదు. దేని కొరకు, నీ ఎదుట ఉన్న ఏ పని కొరకు నీ దగ్గర ఉన్నది సరిపోలేదని నువ్వు అనుకుంటున్నావు. మేబీ యూ నీడ్ స్ట్రెంగ్త్ టు లీడ్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబాన్ని నడిపించడానికి, ఆర్ యువర్ బిజినెస్ నడిపించడానికి, ఆర్ లేకపోతే నీ ఎదుట ఉన్న పనిని సంపూర్తి చేయడానికి యెహోవా హస్తము నిన్ను బలపరిచేదిగా ఉంది. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుని హస్తము నిన్ను బలపరిచినప్పుడు ఏమవుతుందంటే నీవు సూపర్ నేచురల్ యాక్సలరేషన్తో ముందుకు వెళతావు, సూపర్ నేచురల్ స్ట్రెంగ్త్తో ముందుకు వెళ్తావు. అసాధారణమైన వేగము, అసాధారణమైన శక్తి, అసాధారణమైన కార్యములు నీ ద్వారా జరగటం నీవు చూస్తావు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఒకసారి అక్కడ అలాగే ఉండి రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 46వ వచనానికి వద్దాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 46వ వచనము. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా. అందరూ ఆ మాట చెప్దామా? యెహోవా హస్తము ఏలియాను బలపరచగా. మరలా చెప్దాం. 1 2 3 గో. కమాన్. మీరు అందరూ చెప్పలేదు, మరలా స్వరం ఎత్తి చెప్పాలి. ఇంకోసారి చెప్దాం మరలా. దేవుని యొక్క విధానం ఎలాగుంటుందంటే బలహీనులను ఆయన లేవనెత్తి బలవంతులను ఆయన ఓడిస్తాడు. ఆయన బలహీనులతో బలవంతుల పైన విజయమును కలుగు చేస్తాడు. అందుకనే ఆయన ఇశ్రాయేలు సైన్యములో ఉన్న బలమైన నైపుణ్యత కలిగిన సైనికులను వాడుకోలేదు, కానీ చిన్న పిల్లవాడైన దావీదును వాడుకొని గొలియాతు మీద విజయమును కలుగు చేశాడు ఆయన. హల్లెలూయా. గుడ్డివాడుగా ఉన్న సంసోనుని నిలబెట్టుకొని, అప్పటికి బలము లేదు తనలో, కానీ గుడ్డివాడుకున్న సంసోను నిలబెట్టుకొని ఇశ్రాయేలుకు విజయమును దయచేశాడు. భయపడుచున్న గిద్యోనును వాడుకొని మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుకు విడుదలను కలుగు చేశాడు. The style that God works is, ఆయన పనిచేసే విధానం ఏంటంటే he uses the weak people. ఆయన బలహీనులు వాడుకుంటాడు, బలమైన కార్యములు చేస్తాడు. ఆయన బలహీనులు వాడుకుంటాడు, గొప్ప కార్యములు చేస్తాడు. కమ్ ఆన్, హల్లెలూయా. యెహోవా హస్తము ఏలియాను బలపరిచింది. అయితే ఏం జరిగింది? యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా, నేను అదే ఇందాక చెప్పాను, యాక్సెలరేషన్. When the hand of the Lord comes upon you, you will experience acceleration. అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు చేరెను. Come on, hallelujah. Somebody loud hallelujah.
దాదాపు 47 మైల్స్ అది. కానీ రథము కంటే ఆహాబు రథము చాలా ఈ రోజుల్లో ఒక మెర్సిడెస్ బెంజ్ ఆర్ ఒక మంచి స్పోర్ట్స్ కార్ లాంటిది. మంచి రథం అది. ఆహాబు రాజుల యొక్క రథాలు చాలా వేగముగా వెళ్తాయి. ఆ రథము యొక్క వేగమునకు మించి చేరిపోయాడు ఏలియా. అదే చెప్తున్నాను, నీకంటే ముందున్న వాళ్ళు, నీకంటే పైరున్న వాళ్ళు, నీకంటే బాగున్న వాళ్ళు అందరు నీకంటే ముందు వెళ్ళిపోయారని నువ్వు అనుకున్నప్పుడు యెహోవా హస్తము నీ మీదకు వస్తే వారందరిని దాటి దేవుడు ముందుకు తీసుకెళ్ళి కూర్చోబెడతాడు నేను. కమ్ ఆన్, హల్లెలూయా. I don't know, God is releasing some promotions in this place. God is releasing some promotions in this place. ఎవరు దానికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరు దానికి ఆటంకంగా ఉన్నారో, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను చెప్తున్నాను, యెహోవా హస్తము నీ పైన పని చేయటం ఆరంభిస్తే you're gonna see acceleration. నీవు వేగవంతముగా జరుగు కార్యములు అనుభవించబోతూ ఉన్నావు. నీవు ఆహాబు వంటి రథములను, నీకంటే శ్రేష్టమైన పరిస్థితులను దాటి నువ్వు ముందుకు తీసుకుని వెళ్ళే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? యెహోవా హస్తము ఏలియాను బలపరిచింది. సో నెంబర్ 3, the hand of God releases strength. యెహోవా హస్తము బలమును విడుదల చేస్తుంది. యెహోవా హస్తము దయను విడుదల చేస్తుంది. నేను ఇందాక చెప్పాను. మొదటిది, యెహోవా హస్తము అద్భుతములను చేస్తుంది. యెహోవా హస్తము బలమును విడుదల చేస్తుంది. ఇప్పుడు ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయానికి రండి. ఎజ్రా 8:18 వచనం చదువుదాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం. మా దేవుని కరుణాహస్తం. అందరూ చెప్దాము, కరుణాహస్తము. ఏమైంది? మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన అతడు ప్రజ్ఞావంతుడైన ఒకరిని షెరెబ్యాను అతని కుమారులను సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులో ఒకడు. ఈ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు. సో అక్కడ సమస్య ఏంటంటే, అక్కడ పరిచర్య చేయటానికి దేవుని మందిరము దగ్గరకు వచ్చారు, కానీ పరిచర్య చేయటానికి లేవీలు దొరకలేదు. అక్కడ మనుషులు దొరకల. అక్కడ పని సంపూర్తి చేయబడటానికి ఎజ్రాకి మనిషి దొరకల. ఏం జరిగింది? ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ దట్ వాజ్ అపాన్ ఎజ్రా. లిసన్ టు మీ. యెహోవా హస్తము, ఎజ్రాకు తోడుగా ఉన్న యెహోవా కరుణాహస్తం ఏం చేసిందంటే, ఆ పనికి కావాల్సిన ప్రజ్ఞావంతులైన మనుష్యుని అతను ఎద్దుకు తీసుకొని వచ్చింది. కమ్ ఆన్, హల్లెలూయా. నేను చెప్తున్నా, when the hand of the Lord comes upon you, you will have divine connections. దేవుడు నీకు డివైన్ కనెక్షన్స్ ఇస్తాడు. నువ్వు ఏదైనా పని జరగటానికి నువ్వు ఎదురు చూస్తూ ఉండొచ్చు, దేవుడు ఒక వ్యక్తిని కనెక్ట్ చేస్తాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు కార్యములు జరిగిస్తాడు. నువ్వు అనుకోకపోవచ్చు, ఇతను ఎందుకు కనెక్ట్ అయ్యాడు, ఇతను ఎందుకు పరిచయం అయ్యాడు, ఇతను ఎందుకు తీసుకుని వచ్చాడు. ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను నా జీవితంలో ఈ మధ్య కొన్ని డివైన్ కనెక్షన్స్లో నుంచి వచ్చాను. ఏదో ఒక పనికి ఎవరినో కలిస్తే వాళ్ళు ఇంకొకరిని కలిపితే వారు ఇంకొకరిని కనెక్ట్ చేస్తే నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇన్ని చేతులు మారుతున్నాయి అంటే, గాడ్ ఈజ్ డూయింగ్ సంథింగ్. గాడ్ ఈజ్ గివింగ్ యూ సమ్ connections. God is giving you some connections. దేవుడు కొన్ని కనెక్షన్స్ ఇస్తున్నాడు. నీ కొరకు నిర్ణయించబడినది నీ పనిని సంపూర్తి చేయడానికి దేవుడు డివైన్ కనెక్షన్స్ నీకు అనుగ్రహిస్తాడు. కమ్ ఆన్, హల్లెలూయా. వాళ్ళు నేను ఏమంటానంటే డెస్టినీ హెల్పర్స్, నీ గమ్యానికి చేర్చే సహాయకులు వారు. సిక్లగులో దావీదు తన కుమారులు, తమ భార్యలు, తమ కుమార్తెలు అందరిని దోచుకొని వెళ్ళిపోయిన అమాలేకీలు. మీకు ఆ స్టోరీ గుర్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. దావీదు తిరిగి వచ్చేసరికి సిక్లగంతా తగలబెట్టేశారు. వారి గృహములు కాలిపోయినాయి, అంత దోచుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నప్పుడు దావీదు ప్రార్థించాడు. ఒకసారి చదువుదాం ఆ మాట. బైబిల్లో చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథము లేదంటే సమూయేలు గ్రంథానికి వచ్చేద్దాం. విల్ డైరెక్ట్లీ రీడ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ శామ్యూయల్. మీరందరు నాతోనే ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఏ లౌడ్ హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. 1 Samuel chapter 30. 1 Samuel chapter 30. దావీదును నేను మొదటి వచనం చదువుతున్నా. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చారు. అంతలో అమాలేకీయులు దండి ఎత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి, గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరిని చెరపెట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయారు.
దావీదు తిరిగి ఆ దేశంలోనికి వచ్చి చూశాడు. 3వ వచనం, అతని జనులు పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుట, తన భార్యలు కుమారులు కుమార్తెలు చెరలోనికి కొనుపోబడి ఉండుట చూచాడు. దావీదు ఏం చేశాడు? 4వ వచనం మీరు చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చారు. ఏడ్చి క్రిందకు వచ్చేసేసరికి ఏం చేశాడు? దావీదుతో ఉన్న మనుషులు కూడా దావీదుకు వ్యతిరేకమైపోయారు. సడన్గా రాళ్ళు రువి చంపేద్దాం అనుకున్నారు. 6వ వచనంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనున్నమాట. హి స్ట్రెంగ్థెన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. ధైర్యం తెచ్చుకొని ఏం చేశాడు? ఏఫోదును ధరించి అతడు దేవుని యొద్ద విచారణ చేయటం ఆరంభించాడు. 8వ వచనంలో చివరి మాట, యెహోవా యొద్ద దావీదు విచారణ చేశాడు. దేవుడు అన్నాడు, తరుము, నిశ్చయంగా వారిని కలుసుకుంటావన్నాడు, నీ వారిని అందరినీ తప్పక దక్కించుకుంటావన్నాడు. గాడ్ గేవ్ ఎ వర్డ్ దట్ డేవిడ్ విల్ రికవర్ ఎవ్రీథింగ్ దట్ హీ లాస్ట్. అతడు కోల్పోయిన సమస్తమును మరలా తిరిగి రక్షిస్తాడని ఒక మాట ఇచ్చాడు. దావీదు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్న వారిలో కొంతమంది ఆగిపోయారు. 9వ వచనములో మరి కొంతమందితో కలిసి వెళ్తున్నాడు. నేను చెప్తున్నాను, నీతో వచ్చేవారు ఎవరు ఆగిపోయినా ఎవరు ఉన్నా, నేను చెప్తున్నాను, you are not defined by who left you. You are not defined by who are with you. I'm telling you, you are not defined by what failed you. You are defined by the hand of the Lord that is upon you. నీ పైన ఉన్న యెహోవా హస్తము చేత మాత్రమే నువ్వు నిర్వచించబడి ఉన్నావు. Come on, hallelujah. మీ హల్లెలూయా అస్సలు బాలేదు. Come on, somebody aloud hallelujah. నాతో వీళ్ళు లేరు కదా, నేను ఎన్నిక లేని వాడిని అని అనుకోవటానికి వీల్లేదు. అయ్యో, నాకు పెద్దోళ్ళు తెలియదు పాస్టర్ గారు, నాకు ఉన్నతమైన వారు తెలియదు పాస్టర్ గారు, నాకు ఊళ్ళో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరు తెలియదండి, ఉన్నత అధికారులు ఎవరు నాకు పరిచయం లేదండి, అయ్యో నా దగ్గర పెద్ద కుటుంబం వాళ్ళు ఎవరు తెలియదు. నౌ లిసన్ టు మీ, యు ఆర్ నాట్ డిఫైన్డ్ బై హూ ఆర్ విత్ యూ. నీతో ఉన్నవారు చేత కాదు, నీవు అసలు ఎవరనేది గుర్తించబడేది. మొన్నటిదాకా నాతో ఉండేవాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు పాస్టర్ గారు. హలో, యు ఆర్ నాట్ డిఫైన్డ్ బై హూ లెఫ్ట్ యూ. నీ పైన పనిచేస్తున్న దేవుని హస్తము చేత మాత్రమే నీవు నిర్వచింపబడుతూ ఉన్నావు.